నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో చదువు గురించి, చదువులపైన పెడుతున్న ఖర్చు గురించి ఎంత మాట్లాడినా, ఎన్నిసార్లు ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసినా లేదా డిమాండ్ చేసినా, కొన్ని రాష్ట్రాల్లో తీసుకున్న నిర్ణయాల వంటివి తెలుగునాట సాధ్యం కావడం లేదు. మన దగ్గర ఎల్కేజీ, యూకేజీ పిల్లల చదువుల ఖర్చులు వందలు, వేల నుంచి వాళ్ళ లక్షల్లోకి వెళ్ళిపోయినాయి. తమిళనాడు, పంజాబ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు మొత్తం దేశాన్ని ఆలోచింపజేస్తున్నాయి. ఈ మధ్యనే పంజాబ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. వరుసగా 3 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా 5% మించి ఫీజులు వసూలు చేసినట్లయితే తిరిగి ఆ ఫీజులను ఆ తల్లిదండ్రులకు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో పాటుగా గడిచిన 10 సంవత్సరాలుగా ఈ 10 విద్యా సంవత్సరాలలో మొత్తం ఎంత ఫీజు వసూలైందో సంబంధించిన రికార్డులు ఆ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పింది. వీటితో పాటుగా డిస్ప్లే చేయాలి ఎవరెంత ఫీజు వసూలు చేస్తున్నారో అనే అంశాన్ని కూడా అక్కడి ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయము, కార్పొరేట్ విద్యారంగము చాలా వ్యవస్థలను శాసిస్తున్నది. ఒకానొక సందర్భంలో తెలుగునాట ఇప్పటికీ అదే కనబడుతున్నది. రాజకీయాలను ఈ విద్యారంగం శాసిస్తున్నది. మీడియా కూడా కొన్ని సందర్భాలలో దాన్ని కట్టడి చేయలేకపోతున్నదని ఒక భావన చాలా మందిలో ఉంది, అనుభవం కూడా అది. కాబట్టి ఆ రాష్ట్రాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు, మీరు కూడా ఆలోచించండి, ఈ నిర్ణయాలు తీసుకోండి అని. కానీ తెలంగాణ ప్రభుత్వము విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. విద్యారంగంలో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి మాట్లాడుతున్నది. కానీ ఆ సంస్కరణలు తీసుకొని రావడం ఒక ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయము, చర్యలు ఫీజులు కట్టడి చేయడం. ₹1,00,000 లేదా సంవత్సరానికి 3-4 లక్షల ఫీజులు కట్టడం వలన అదనంగా వచ్చే చదివేమిటో కానీ కుటుంబాలు అప్పుల భారంలోకి వెళ్తూ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ నగరంలోనే ఒకవైపున ఊహకందనంత అభివృద్ధి ఒకవైపున ఉంటే కనుక ఇప్పటికీ చిన్నా చితక పనులు చేసుకుని బతికేవారు ఇప్పటికీ మనకు కనబడుతున్నారు. హైదరాబాద్ నగరం ఎంత బలంగా విస్తరిస్తున్నదో అడ్డాల సంఖ్య అట్లాగే పెరుగుతున్నది, మురికివాడల సంఖ్య పెరుగుతున్నది, ఈ అంతరాలు పెరుగుతున్నాయి. మురికివాడల్లో ఉండేవారు లక్షల్లో ఫీజు కట్టగలరా? లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు లక్షల్లో ఫీజులు కట్టగలరా? ఒకవేళ కట్టాలనుకున్నా సరే ఊర్లో ఉన్న భూములు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని పిల్లల చదువులపైన ఖర్చు పెడుతున్నారు. అంటే భరించరానిదిగా ఇవాళ తులం బంగారం కొనడం ఎంత కష్టమవుతున్నదో పిల్లలకు చదువు చెప్పించడం కూడా అంతే కష్టమవుతున్నది. కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి సీరియస్గా. ప్రైవేటు లేదా కార్పొరేటు పేరుతో జరుగుతున్న ఈ ఫీజుల వసూలును అడ్డుకోవాలి. ఎందుకంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఓ పారదర్శకత పాటించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మన దగ్గర ఎందుకు సాధ్యం కావడం లేదు? విద్యా కమిషను ఉపాధ్యాయుల జీతాల గురించి, లేకపోతే కనుక పాఠశాలలో కల్పించాల్సిన సౌకర్యాల గురించి పైన మాట్లాడుతున్నారు. కానీ తగ్గించవలసింది ఉపాధ్యాయుల జీతాలు కాదు, కల్పించవలసింది సౌకర్యాలు. పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలి, పేరెంట్స్కు అవగాహన కల్పించాలి, ప్రభుత్వంలో విద్యా వైద్యం ఉంటుందనే భరోసాను కల్పించాలి. ఆ విధమైన ప్రయత్నాలు చేయాలి. ఎన్నికల్లో ఉచితాలు ఇవ్వమని ఎవరు డిమాండ్ చేయట్లేదు, విద్యా వైద్యం కోసం డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు చేస్తున్న డిమాండ్ ఇక్కడ విద్యా వైద్యం ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని, ఉచిత బస్సు లేకపోతే కనుక ఉచితంగా పలానా సరుకులు ఇవ్వండి అన్న డిమాండ్ కంటే కూడా ఇది అత్యంత ప్రధానమైంది, అత్యంత కీలకమైంది. పెన్షన్లు నిజంగానే అర్హులైన వారు ఉన్నారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, వారు పని చేసుకోలేకపోతున్నారు, కుటుంబం వారికి నిరాదరణ ఉన్నది, వారికి ఆదరణ గౌరవం ఉండాలంటే కొంత ఆర్థిక సాయం అవసరం, అలాంటి వారికి ఇవ్వాల్సిందే. కానీ వయసుతో సంబంధం లేకుండా ప్రజలు అడగకుండానే ఉచితాలు ఇచ్చేదానికంటే కూడా, అది ఓట్ల కోసం చేసే ప్రయత్నాల కంటే కూడా ప్రజలు తరతరాలుగా గుర్తుంచుకునే ఒకానొక నిర్ణయం విద్యా వైద్యానికి సంబంధించింది. ప్రభుత్వము తక్షణమే ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. తమిళనాడులో ఒక నిర్ణయం తీసుకున్నారు, పంజాబ్లో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు విద్యారంగానికి సంబంధించింది మన రాష్ట్రంలో మాత్రం ఎందుకు సాధ్యం కాదు? కాబట్టి ప్రభుత్వము ఫీజుల వసూలు విషయంలో, ఫీజుల కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, వాటిని పకడ్బందీగా అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.